శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఛానల్లోకి తిరిగి స్వాగతం అండి. కుంభరాశి వారి జాతకులు మే మాసంలో 6వ తేదీ అనగా మనకి మంగళవారం తేదీ అండి. ఈ రోజున కుంభరాశి వారి జాతకులు వెతుక్కుంటూ వచ్చేది ఒక మహిళ మాత్రమే. ఈ రోజునే వస్తుంది, ఇలాగే చేస్తుంది. ఇటువంటి ఫలితాలు వారి వల్ల కళ్ళలో కూడా కలుగుతాయని అస్సలు అనుకునే ఉండరు. అయితే ఆ మహిళ ఎవరు, ఆమె ఎందుకు ఇలా చేస్తుంది, వెతుక్కుంటూ వచ్చి ఏం చెయ్యబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాము. ముందుగా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. ఈ రోజున వీరికి కష్టం రీత్యా గౌరవ మర్యాదలు అయితే దక్కబోతున్నాయండి. ఈ సమయంలో అప్పులు తీర్చడం జరుగుతుంది. ఇక మీ మాటకు నలుగురిలో అయితే విలువ పెరుగుతుంది. అందువల్ల ప్రతి పనిలో కూడా నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఇక ఈ రాశి వారు ఈ రోజున ఏది కోరుకున్నా కూడాను అందులో మీకు చాలా గొప్ప ఫలితాలైతే వస్తాయండి. ప్రయత్నాలు ఫలించడం వల్ల అంతా కూడాను మీకు మేలే జరుగుతుంది. వీలైనంత వరకు మంచి మంచి విజయాలు అందుకోవడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పక విజయం వస్తుంది. ఎన్నెన్నో కష్టాలు ఇప్పటి వరకు ఎదుర్కొన్నారు. అయినా ఈ రోజున వాటికి స్వస్తి పలికే సమయం ఇప్పటికీ వచ్చింది. మీ కంట కన్నీరు కారుతుంది. అయితే అవి ఆనంద బాష్పాలు. సమస్యల వలయం నుంచి బయటపడ్డాము అని, భగవంతుడు సాయం చేశాడు అని ఆనంద బాష్పాలు చిగురించబోతున్నాయి. ఒకరి నుండి సాయం పొందడం కాదండి, మీరే ఒకరికి సాయం చేస్తారు. ఇక ఎవరైనా సరే మీ ఇంటి గుమ్మం తొక్కితే మీ వంతుగా మీరు తప్పక సాయం చేస్తారు. ఇక మీకు డబ్బుకు కొదవే ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంటిని అస్సలు విడిచిపెట్టి వెళ్లమన్నా వెళ్లదు. ఇక డబ్బు ఉంది కదా అని చెప్పి వృధా ఖర్చులు చేయొద్దు. ఎవరితో అహంకారంగా బిహేవ్ చేయొద్దు. ఇది అస్సలు మంచి పద్ధతి కానీ కాదు. ముఖ్యంగా ఈ రోజున ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ యొక్క స్త్రీ మీకు అనుకుని సంఘటనలు జరిగేందుకు మూల కారణం కాబోతుంది. ఎన్నో మార్పులు కలగబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు రావడం పక్కాగా జరుగుతుంది. ఇది భగవంతుని యొక్క ఆజ్ఞ. ఎవరైతే మిమ్మల్ని అతిగా ఇష్టపడి వన్ సైడ్ లవ్ చేస్తూ ఉండొచ్చు, అసలు ఆ విషయం ఇప్పటి వరకు మీకు తెలియకపోయి ఉండొచ్చు. సిచ్యుయేషన్ ఏదైనా ఉంది అంటే దాన్ని బేస్ చేసుకుని ఆ అమ్మాయి ఎవరైతే ఉంటారో గాఢంగా మిమ్మల్ని ప్రేమించారండి. మీ దగ్గరకు వస్తారు, మీ యొక్క సమస్యకు అండగా నిలబడతారు, లేదా కష్టం రాకుండా మిమ్మల్ని కాపాడతారు. మీకు కష్టం వస్తే గనక ఆపన్న హస్తాన్ని అందిస్తారు. వారు మిమ్మల్ని అభిమానిస్తున్న వారి రూపంలో కూడా ఉండొచ్చు. మీలో ఉన్న టాలెంట్తో మీరు పైకి రావాలి అంటూ మీకు తగిన తోడ్పాటు అందించేందుకు ముందుకొచ్చారు. వారితో మీకు ఇదివరకు గొడవ కూడా జరిగి ఉండొచ్చు. కానీ సాయం కావాలి అనే సమయంలో సహాయం చేసేందుకు భగవంతుడే పంపించినట్లుగా మీ జీవితంలోకి వస్తారు. సహోద్యోగులు కానీ, వ్యాపారంలో ఇరుగు పొరుగుతో కానీ మీ యొక్క తెలివితేటలతో మీరు పైకి వస్తుంటే మీ దగ్గరకు వచ్చి శిక్షణ తీసుకోవడం కూడా మీ దగ్గరకు వచ్చి శిక్షణ తీసుకోవడం గురించి కూడా రావచ్చు. మీ ద్వారా వారికి లబ్ధి అయితే చేకూరుతుంది అనే భావన వారికి ఉంటుంది. మీరు అస్సలు ఇది ఎక్స్పెక్ట్ చేయరు. ఈ రాశిలోని మగవారు ఎవరైతే ఉంటారో వారికి ఈ లెక్క సరిపోతుంది, ఆడవారికి సరిపోతుంది. నిజంగా మిమ్మల్ని వెతుక్కుంటూ ఈ అమ్మాయి రావడమే కాదండి, ఆమెతో ఉన్న పాజిటివ్ వైబ్స్ కూడా మీ జీవితంలో చాలా మార్పుని తెస్తాయి. మీ మనసులో ఆలోచనలకు కూడాను అద్దం పడుతుంది ఆ అమ్మాయి. మిమ్మల్ని ప్రేమించే అమ్మాయి, గౌరవించే అమ్మాయి. సహోద్యోగులు కూడా కావచ్చు, తోడబుట్టిన వారు కూడా కావచ్చు, అపార్థం చేసుకుని జీవితం నుంచి వెళ్లిపోయిన ఒక అమ్మాయి కూడా కావచ్చు. పొరపాటు తెలుసుకుని జీవితంలోకి వచ్చిన ఆ మహిళను మీరు సాదరంగా ఆహ్వానించండి. తిరిగి వచ్చి క్షమాపణ తెలియచేయడమే కాకుండా
తప్పు చేశాము అనే భావనతో సాయం చేయాలంటూ వస్తారు. వారి సాయాన్ని మీరు అనుకోకుండా అందుకుంటారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఇక ఇలాంటి అమ్మాయిలు చాలా తక్కువగా ఉంటారండి. తప్పు తెలుసుకుని క్షమించమని పశ్చాత్తాప పడేవారిని క్షమించడం భగవంతుడు ఎంతగానో మెచ్చుకుంటాడు. కావున భగవంతుడు కూడా మనకి ఇదే చెప్తాడండి. ఎవరినైతే క్షమిస్తామో వారిలో భగవంతుణ్ణి చూసుకోవాలి. ఇక నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అపార్థాలను అనర్థాలను తొలగించి మీ యొక్క జీవితంలో అనుకున్న విధంగా ముందుకు వెళ్లేందుకు ఖచ్చితంగా శివ భగవానుడు మీకు ఎల్లవేళలా తోడుంటాడు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.